సాయిరామ్ నాన్న రామాయణం చెప్పు. రామాయణం. అనగనగా ఒక ఊరి పేరు, ఈ ఊరి పేరు అయోధ్య. అయోధ్యలో ఒక దశరథుడు ఉంటారు. దశరథుడికి ఎంతమంది వైఫ్స్? 3 వైఫ్స్. కౌసల్య, సుమిత, కైకేయి. చాలా అయిపోతారు దశరథుడు. ఎందుకు? కిడ్స్ లేవు. ఓ అప్పుడు ఏం చేస్తారు? దండం పెట్టుకుంటారు గోవిందకి. పెట్టుకుంటే వాళ్ళ వైఫ్స్ కి ఇస్తారు. ఏమి ఇస్తారు? ప్రసాదం ఇస్తారు. అప్పుడు అప్పుడు 4 kids పుడతారు. ఎవరెవరు? కౌసల్య. 4 kids ఎవరెవరు? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. పుట్టి వాళ్ళు పెద్దగా అయిపోతారు. అమ్మో. సీతమ్మ? సీతమ్మ కూడా పెద్దగా అయిపోతుంది. సీతమ్మ వాళ్ళ నాన్న పేరేంటి? జనకుడు. జనకుడు ఏం చెప్తారు? శివధనుసు అంతే లేపుతారు. లేపిన వాళ్ళకి సీతమ్మనిచ్చి పెళ్లి చేస్తారు అంటారు. అప్పుడు ఎవరు లేపుతారు శివధనుస్సు? రాముడు. ఎలా లేపేస్తారు? ఇలా లేపేస్తారా? ఎలా లేపుతారు? ఇలా లేపుతారు. అప్పుడు పెళ్ళైపోతుందా? పెళ్ళైపోతుంది. వాళ్ళు అయోధ్య వెళ్తారా? అయోధ్య వెళ్తారు. అప్పుడు దశరథుడు ఏమవుతారు? ఓల్డ్ అయిపోతారా? ఓల్డ్. ఎవరిని రాజు చేద్దాం అనుకో, ఎవరిని కింగ్ చేయాలనుకుంటాడు? రాముని. అప్పుడు బ్యాడ్ ఐడియా వస్తుంది. ఎవరికి? కైకేయికి. ఏమంటుంది? 2 wishes చెప్పవా అంటుంది. 2 wishes అడుగుతాను అంటుంది దశరథుడిని. ఫస్ట్ విష్ ఏంటి? భరతుని చేయాలి. రాముని ఫారెస్ట్ తీసుకెళ్ళు అంటుంది. ఫారెస్ట్ పంపించే అంటదా? ఎన్ని ఇయర్స్? 14 years. అమ్మో. వెళ్తారా అప్పుడు దశరథుడు? ఎవరెవరు వెళ్తారు అడవికి? రాముడు, సీతమ్మ, వెళ్తారా? వెళ్ళి అక్కడ ఏం చేస్తారు? అక్కడ హౌస్ బిల్డ్ చేసుకుంటారు. బిల్డ్ చేసుకుంటే అక్కడికి ఎవరు వస్తారు? శూర్పణఖ. అమ్మో. వచ్చి ఏమంటుంది రాముడిని చూసి? ఎంత బాగున్నాడో రాముడు అంటుందా? అని ఏమంటుంది? నాకు కావాలి అంటుందా రాముడిని? అప్పుడు లక్ష్మణుడికి కోపం వచ్చేసి ముక్కు కట్టేస్తుంది. ఎవరిది? శూర్పణఖ. అప్పుడు ఏం చేస్తుంది? క్రై చేస్తుందా? చేసి ఎక్కడికి వెళ్తుంది? లంకకి వెళ్తుందా? వెళ్ళి రావణాసురుడు అన్నయ్య నాది ముక్కు కట్టేస్తాడు అంటుంది అని చెప్తుందా? అప్పుడు రావణాసుడు కోపం వచ్చేస్తుందా? రావణాసుడు కోపం వస్తుంది. అప్పుడు ఎవరిని పంపిస్తాడు రావణాసుడు? గోల్డెన్ డియర్. అమ్మో. అప్పుడు గోల్డెన్ డియర్ ని చూసి ఎవరు చూస్తారు? సీతమ్మ. చూసి ఏమంటది? చూసి ఏమంటది? నాకు కావాలి అంటది. అప్పుడు రాముడు ఏమంటారు? రాముడు అది మ్యాజిక్ టీర్ ఏమో అంటారా? మ్యాజిక్ టీర్ అంటారు. వద్దు అంటారా రాముడు? వద్దు అంటారు. కానీ సీతమ్మ ఏమంటుంది? సీతమ్మ నాకు కావాలి అంటది. ఓకే. అప్పుడు రాముడు వెళ్తారా తేవడానికి? ఓకే. అప్పుడు లక్ష్మణుడికి చెప్తారా? ఏమని చెప్తారు? సీతమ్మని సేఫ్గా చూసుకో అంటారా? అప్పుడు ఏమొస్తుంది?
అంటది. వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ ఏమని? లక్ష్మణ హెల్ప్ మీ అంటది. అమ్మో, అప్పుడు సీతమ్మ ఏమంటది? సీతమ్మ ఉమ్, వెళ్ళి వెళ్ళి ఉమ్, రాముణ్ణి రాముని ఉమ్, పోలీస్ ప్రొటెక్ట్ చెయ్యి అంటుంది. పెట్టే అంటుంది. ఆ, అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తారు? ఒక లైన్ తీస్తే లైన్ గీస్తారా? ఫుడ్ తీసుకుంటా. లైన్, ఓకే లైన్ గీస్తారా? లైన్ తీసే ఈ లైన్ క్రాస్ చేయొద్దు అంటారా? అంటారు. అప్పుడు ఎవరు వస్తారు? చూపనుక నో, ఫోకస్ చేయనా నాయన. అప్పుడు ఎవరు వస్తారు? రావణాసుడు వస్తాడు. రాముడు వచ్చి బాయ్ లాగా వస్తాడు. గుడ్ బాయ్ లాగా వస్తారు, మంచిగా డ్రెస్ వేసుకొని. అప్పుడు ఏమంటారు? భవతి బిషం దేహి అంటారు. అప్పుడు సీతమ్మ కూడా ఫుడ్ తీసుకుంటా. ఫుడ్ ఇవ్వడానికి వస్తుంది. వస్తే రావణాసుడు ఏమంటాడు? లైన్ క్రాస్ చేయదు. లైన్ క్రాస్ చేసి వస్తేనే నేను ఫుడ్ తీసుకుంటా, లేకపోతే ఫుడ్ తీసుకుని నేను అంటారు రావణాసుడు. అప్పుడు సీతమ్మ ఇస్తుందా? సీతమ్మ ఇస్తుంది. ఇవ్వగానే చేపట్టుకొని రావణాసుడు ఫ్లైట్ లో ఎక్కిచ్చేసి తీసుకెళ్ళిపోతారా? తీసుకెళ్ళిపోతారు. అప్పుడు సీతమ్మ హెల్ప్ అంటుందా? హెల్ప్ అంటుంది. అప్పుడు ఎవరు వస్తారు? ప్రొటెక్ట్ చేయడం ఎవరు వస్తారు అప్పుడు? జటాయు. అమ్మో, వచ్చేసి హెల్ప్ చేస్తుందా? హెల్ప్ చేస్తుంది. అప్పుడు రావణాసుడు ఏం చేస్తాడు? జటాయుని డిషం చేస్తాడు. ఓ, జటాయు కింద పడిపోతుందా? సాడ్. సీతమ్మని ఎక్కడ కూర్చోబెడతాడు రావణాసురుడు తీసుకెళ్ళి? ఏ ట్రీ కింద? కూర్చోబెడతారు లంకలోనా? అప్పుడు సీతమ్మ ఏం చేస్తుంది? ఫ్రై చేస్తుందా? అప్పుడు రాముడు ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే సీతమ్మ వేరాయు అంటారా? వేరాయు అంటారు. సీతమ్మ ఎక్కడున్నారు? బెడ్రూమ్లో లేదు, బాత్రూంలో లేదు, వాష్రూమ్లో లేదు, ఎక్కడ లేదు సీతమ్మ. అయ్యో, అప్పుడు రాముడు అప్పుడు ఎవరు వస్తారు? నో, అప్పుడు ఎవరు వస్తారు? హీరో హనుమాన్ వస్తారు. వచ్చి ఏమడుగుతారు? రామయ్య, ఎందుకు సాడ్ ఉన్నావు అంటారా? అప్పుడు రాముడు ఏమంటారు? సీతమ్మ లేదు అంటారా? అప్పుడు హనుమాన్ ఏమంటాడు? నేను ఫైండ్ చేస్తా అంటారా? అప్పుడు రాముడు ఏమిస్తారు సీతమ్మకి? రింగ్ ఇస్తాడు. హనుమాన్ అప్పుడు ఎలా వెళ్తారు? రింగ్ తీసుకొని అది ఫ్లై చేస్తే వెళ్తారా? ఫ్లై చేస్తుంది. నువ్వు ఫోకస్ చేస్తే నీ ఫాస్ట్గా చెప్పేయచ్చు నాయనా. ఓకే, ఫోకస్ చేయి. ఓకేనా? అక్కడ సీతమ్మని చూస్తారా? హనుమాన్ సీతమ్మ ఎక్కడ కూర్చుంది? ట్రీ కింద కూర్చుంది కదా. నాయన ఫోకస్ చేయి. అక్కడికి వెళ్ళి హనుమాన్ ఏమంటారు? సీతమ్మ దగ్గరికి వెళ్ళి రింగ్ చూపిస్తారా? సీతమ్మ తల్లికి రింగ్ చూపిస్తారు. అప్పుడు సీతమ్మ హ్యాపీ అవుతారా? సీతమ్మకి హ్యాపీ అవుతారు. అప్పుడు హనుమాన్ టెయిల్కి ఏం చేస్తారు రావణాసుడు? ఫైర్ అంటిస్తారు. అమ్మో, అప్పుడు హనుమాన్ ఏం చేస్తాడు? హనుమాన్ సిటీ మొత్తం కాల్ చేస్తాడు, ఫైర్ చేసేస్తాడు. అప్పుడు రావణాసుడు ఏం చేస్తాడు?
1, 2, 3, 4, 5, 911కి కాల్ చేస్తారా? 911కి కాల్ చేస్తారు. అప్పుడు ఎవరు వస్తారు? అప్పుడు ఫైర్ ట్రక్స్ వస్తాయా? 5 ట్రక్స్ వస్తాయి. వచ్చేసి వాటర్ పోసి సిటీ కూల్ చేస్తాయి. కూల్ చేస్తాయా? కూల్ చేస్తాయి. అప్పుడు రాముడు దగ్గరికి హనుమాన్ రింగ్ తీసుకెళ్తారు కదా. నువ్వు ఫోకస్ చేయాలమ్మా. నమస్కారం పెట్టు. అప్పుడు సీతమ్మ దగ్గరికి వెళ్దామంటే అక్కడ రోడ్ లేదు కదా. అప్పుడు హనుమాన్ ఏమంటారు? వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తారు. పిలిచి రోడ్ బిల్డ్ చేస్తారు. రామ 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 అంటూ బిల్డ్ చేస్తారు. అప్పుడు రాముడు ఇంకా ఆల్ మంకీస్, లక్ష్మణుడు అందరు వెళ్ళి రావణాసురుడి 10 హెడ్స్ని డిషమ్ చేస్తారు. నువ్వు ఫోకస్ చేస్తే నీకు ఈజీగా వచ్చేస్తుంది. 10 హెడ్స్ని డిషమ్ చేస్తే అప్పుడు సీతమ్మని తెచ్చేసుకుంటారు అయోధ్యకి. అందరు ఏమంటారు? అయోధ్యలో ఏం పాడతారు అప్పుడు? రఘుపతి రఘుపతి రాఘవ పతి కపావన సీతారా రఘుపతి రావణ పతి కపావన సీతారా సీతారాం సీతారాం బజుక్యారే తు సీతారాం అని పాడతారు. సీతారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. ఐ లవ్ యూ నైనా. ఐ లవ్ యూ అత్త చెప్పాలి. ఎవరు చెప్పారు నీకు ఈ స్టోరీ? మాధురి అత్త ఫుల్ నేమ్ ఏంటి? మాధురి అత్త రెడ్డి రెడ్డి. మాధురి అత్త రెడ్డి రెడ్డి. ఐ లవ్ యూ నైనా.